గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కరెంట్ అఫైర్స్ను మనము ఈరోజు తెలుసుకుందాము. అందులో అంతరిక్షంలో పూసిన తొలి పుష్పం, దీని గురించి అంతరిక్షంలో తొలిసారిగా జెనియా అనే నారింజ రంగులో అందంగా ఉన్న పుష్పాన్ని సృష్టించారు. ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు కావడం విశేషం. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు పూయించారు. అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా జెనియా విత్తనాలను నాటారు. వారి ప్రయత్నం ఫలించి తొలిసారిగా అంతరిక్షంలో మొక్క మొలచింది. అది పెరిగి పుష్పించింది. అంతరిక్షంలోని హైడ్రోఫోనిక్ వేజీ ల్యాబ్లో 0 గ్రావిటీలో ఈ మొక్కను పెంచారు. అమెరికాకు చెందిన ఈ జెనియా పూలను ఆహారంగా తీసుకునే సలాడ్లలో ఉపయోగిస్తారు. అది దీని గురించి విషయం అండి. మన క్వశ్చన్స్ ఎలా వస్తుందంటే, అంతరిక్షంలో పూసిన ఈ పుష్పం ఏ రంగులో ఉంది, ఇది ఎప్పుడు, దాని డేట్ ఎప్పుడు, ఆ పువ్వు పేరేంటి, ఈ ఎక్కడ జరిగింది అనే విషయాలు ఈ విధంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎవరంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో శాస్త్రవేత్తలు. ఎప్పుడు జరిగిందంటే జనవరి 17, 2016. ఏంటి ఇదంటే జెనియా, ఎక్కడంటే న్యూయార్క్. ఇవన్నీ నోట్ చేసుకుంటే జాగ్రత్తగా. దాని తర్వాత నెక్స్ట్, ఆవు మూత్రంలో బంగారం ఉందని మన శాస్త్రవేత్తలు ఈ మధ్యనే కనుగొన్నారు. అది ఎవరు, ఎక్కడ అనేది కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాము. గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ అనే ఒక జాతి ఉంటుంది ఆవుల్లో. గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది జునాగఢ్ అగ్రికల్చర్, ఎవరంటే జునాగఢ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ అధిపతి డాక్టర్ బిఏ గోలకియా నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనలు చేశారు. దాదాపుగా 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై 4 ఏళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు జరిపి ఈ బృందం ఆవు లీటర్ మూత్రంలో 3 మిల్లీగ్రాముల నుండి 10 మిల్లీగ్రాముల వరకు బంగారం ఉన్నట్లుగా గుర్తించారు. బంగారానికి సంబంధించిన ధాతువులు నీటిలో కలిసిపోయి ఆవుల మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతున్నట్లుగా పరిశోధనలో తేలిందని తెలిపారు. పూర్వీకుల్లో చిత్రాల్లో మాత్రమే ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లుగా తెలిసేది. పరిశోధనలు చేయగా అది నిజమని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రకాల రసాయన పద్ధతులను ఉపయోగించి ఆవుల మూత్రం నుంచి బంగారాన్ని వేరు చేయవచ్చని తెలిపారు. ఒంటె, గేదె, గొర్రె, మేకలపై కూడా ఇలాంటి పరిశోధనలు చేశామని, అయితే వాటి మూత్రంలో వ్యాధి నిరోధక శక్తి సంబంధించిన ఆధారాలు ఏవి లేవని, కనిపించలేదని చెప్పారు. గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో అనేక వ్యాధులకు నిరోధకంగా పనిచేసే లక్షణాలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారు. ఎవరు దీన్ని స్టార్ట్ చేసినారంటే బిఏ గోలకియా. ఎవరంటే గోలకియా. ఎప్పుడు జరిగిందంటే జూన్ 28, 2016. ఏమిటి ఇదంటే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం. ఎక్కడ జరిగిందంటే జునాగఢ్, గుజరాత్లోని జునాగఢ్ అనే జిల్లాలో. దాని తర్వాత
రోజుకు ఒక ఆస్పిరిన్తో క్యాన్సర్ దూరం అవుతుందని ఈ మధ్యనే మనకు కలకత్తాలో జరిగిన ఒక మీటింగ్లో ఒక జాక్ క్యూజిక్ అనే ఒక అతను దీని గురించి చెప్పడం జరిగింది. రోజుకు ఒక ఆస్పిరిన్ వేసుకుంటే మనకు క్యాన్సర్ తగ్గుతుందని చెప్పడం జరిగింది. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే రోజుకు ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 20% తగ్గుతాయి. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే అమెరికాకు చెందిన క్లినికల్ అంకాలజిస్ట్ క్యూజిక్ అంటే అతని పేరు ఏం పేరంటే క్యూజిక్ తెలిపారు. ఎప్పుడు వచ్చినారంటే అతను టాటా సంస్థ ఆహ్వానంపై క్లినికల్ అంకాలజీపై ప్రసంగించేందుకు ఆయన కలకత్తాకు వచ్చి ఈ సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. క్యాన్సర్ వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే దాన్ని నిరోధించడం ముఖ్యమని క్యూజిక్ తెలిపారు. ఆస్పిరిన్ లాంటి చౌకగా లభించే మందుల వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చునని ఆయన సూచించారు. 50 ఏళ్ల పైబడిన వారు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్తో పాటు మలద్వార పెద్ద పేగు క్యాన్సర్లను నివారించడము సాధ్యపడుతుందని క్యూజిక్ తెలిపారు. ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరు ముప్పులతో పాటు అన్ని రకాల క్యాన్సర్లు ముప్పు 20% తగ్గుతుందని తెలిపారు. ఈ పొగాకు కారణం వల్ల 20% క్యాన్సర్లు వస్తున్నప్పటికీ అధిక బరువు తీసుకునే ఆహారం పైన కూడా ఆయన పరిశోధనలు చేస్తామని దీని గురించి తెలిపారు. ఎవరు ఈ క్యాన్సర్ను అశ్వరిత దూరం చేస్తారని తెలిపింది ఎవరు అంటే జాక్ క్యూజిక్. ఎప్పుడు జరిగిందంటే జూలై 24, 2016. ఏంటంటే ఆస్పిరిన్ టాబ్లెట్లు ఎక్కడంటే కోల్కత్తాలో, అది గుర్తుపెట్టుకుని. దాని తర్వాత సెంటర్ ఆఫ్ హెచ్డి 1399 AB చాలా ఇంపార్టెంట్. గ్రహంపై రోజుకు 3 సూర్యోదయాలు ఒకటి గ్రహం ఉందండి. ఇది ఏంటంటే సెంటర్ ఆఫ్ హెచ్డి 1399 AB దాని పేరు. ఆ గ్రహం పైన రోజుకు 3 సూర్యోదయాలు ఉంటాయంట. ఏందో తెలుసుకున్నాం దాని గురించి. భూమి నుంచి 340 కాంతి సంవత్సరాల దూరంలో సెంటర్ ఆఫ్ హెచ్డి 1399 AB అనే గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరిమాణం పరంగా చూస్తే ఇది గురుగ్రహం కంటే 4 రెట్లు పెద్దది. ఈ గ్రహం 3 నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తుంది. అంటే ఈ గ్రహంపై రోజుకు 3 సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఉంటాయన్నమాట. సీజన్కు బట్టి ఆ నక్షత్రాలు చుట్టూ పరిభ్రమించడానికి సెంటర్ ఆఫ్కు ఎక్కువ సమయమే పడుతుంది. 16 మిలియన్ల సంవత్సరాల వయసున్న ఈ గ్రహం ఇప్పటి వరకు కనుగొన్న పిన్న వయసు గ్రహాల్లో ఒకటి అని అరిజోనా యూనివర్సిటీకి చెందిన PhD విద్యార్థులు తెలిపారు. ఈ గ్రహంపై 580 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంటుందని పరిశోధనల్లో తెలిపారు. అది దీని గురించి అండి. తొలిసారిగా అంతరిక్షంలో మీథేన్ లీకేజ్ని గుర్తించింది నాసా. ఎవరు గుర్తించారంటే నాసా. ఎప్పుడంటే జూన్ 16, 2016. ఏంది అంటే మీథేన్ వాయువు లీక్. అదండి. దాని తర్వాత మనం అమెరికాలో తొలి గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందండి ఈ మధ్యలో అమెరికాలో. దానికి సంబంధించి ఏంటంటే అమెరికాలో తొలి గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఎక్కడంటే అమెరికాలో. ఓకే. క్లీవ్ల్యాండ్ క్లినిక్, దాని పేరు క్లీవ్ల్యాండ్ క్లినిక్ వైద్యులు ఈ ఘనతను సాధించినారు. ఓకే. మహిళల్లో సంతానం లేమికి గల కారణాల్లో గర్భాశయ సంబంధిత సమస్యల ప్రధాన కారణంగా ఉన్నట్లుగా సంగతి మనకు తెలిసిందే. కొందరికి పుట్టుకతోనే గర్భాశయం ఉండదు, మరికొందరికి గర్భాశయం ఉన్న అది సమర్థంగా పనిచేయదు. ఈ నేపథ్యంలో పలువురు ఏం చేసేవాళ్ళంటే అద్దె గర్భాల ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైన నేపథ్యంలో
రానున్న రోజుల్లో వేలాది మంది నిష్పంత మహిళలు సొంతంగానే సంతానం కలిగించే అవకాశం ఏర్పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం క్లీవ్లాండ్ ఆసుపత్రిలో 26 ఏళ్ల మహిళ దాదాపుగా 9 గంటల పాటు కష్టపడి వైద్యులు గర్భాశయాన్ని అమర్చారు. ఆ మహిళకు అమర్చి గర్భాశయాన్ని వేరొక మహిళ మృతదాత నుండి తీసుకుని ఆమెకు అమర్చినారనమాట. దాని నుండి సేకరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె పూర్తిగా కోలుకొని గర్భాశయం సమర్థంగా పనిచేయడానికి కనీసం 1 సంవత్సరం కాలం పడుతుందని తెలిపారు. దాని తర్వాత మనము నెక్స్ట్ చైనాలో అతి పొడవైన కీటకము దీని గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అతి పొడవైన కీటకాన్ని దక్షిణ చైనాలో కనుగొన్నట్లుగా ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ మే 5న పేర్కొంది. ఓకేనా, మే 5న పేర్కొంది. కర్రలపై ఉండే 62.4 సెంటీమీటర్ల పొడవు గల ఈ కీటకాన్ని 2 ఏళ్ల కిందట దక్షిణ చైనాలోని గువాంజీ ప్రావిన్స్లో కనుగొన్నారు. ముందు ఏది పెద్దది ఏంటంటే దానికన్నా ముందు ఈ మలేషియాకు చెందిన 56.7 సెంటీమీటర్ల పొడవైన కీలకం ఇప్పటి వరకు అత్యంత పొడవైనదిగా ఉండింది. ఇప్పుడు మనకు చైనాలో 62.4 సెంటీమీటర్లది కొత్తగా కనుక్కున్నారు. ఓకే, సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణ బిలం. దీని గురించి సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బాగా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి జరిగినవన్నీ నేను మొత్తం బాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. మీరు జస్ట్ 2 సార్లు విన్నా కానీ మనం ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవచ్చు. దాని గురించి ఇబ్బంది లేదు. మీరు జాగ్రత్తగా ఈ క్లాసును ఫాలో అయితే, నేను చెప్పే క్లాసులన్నీ ఫాలో అయితే కరెంట్ అఫైర్స్ మీకు పెద్ద ఇబ్బంది ఉండదని ఆశిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంది సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైనది కృష్ణ బిలాన్ని కనుక్కునేది ఎవరంటే ఖగోళ శాస్త్రవేత్తలు. దీర్ఘవృత్తాకారంలో ఉండే భారీ పాలపొంతులో ఏర్పడిన కృష్ణబిలం బ్లాక్ హోల్ అంటారు. సూర్యుడితో పోల్చి చూస్తే 60 కోట్ల రెట్లు పెద్దదిగా ఉన్నట్లుగా కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాలిఫోర్నియా అనే కానీ ఖగోళ అనే కానీ ఒకటండి. ఓకే, దాని తర్వాత దాని పేరు ఏంటంటే NGC 1332 అనే పాలపుంత కృష్ణబిలం మధ్యలో తిరుగుతున్న చల్లటి పరమాణు వాయుపు ధూళి వేగాన్ని లెక్కించాను అనమాట. ఓకే, దాని తర్వాత ఎయిడ్స్ వ్యాధికి హోమియో మందును కనుక్కున్నారు. ఎక్కడ ఏందనే పరిస్థితి తెలుసుకుందాం. వైరల్ ఇన్ఫెక్షన్ చికిత్సలో ఉపయోగించే కోట్రాలస్ పేరు చాలా ఇంపార్టెంట్. కోట్రాలస్ హరిడస్ అనే హోమియో మందు ఎయిడ్స్ వ్యాధికి నియంత్రించేందుకు తెలంగాణ ఆయుష్ వైద్యులు గుర్తించారు. అంతే అండి. ఓకే, బ్రెజిల్కు చెందిన ఒక రకమైన ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రెజిల్కు చెందిన ఒక రకమైన పాము విషయంలో తయారు చేసి ఈ మందు HIV వైరస్ను పూర్తి స్థాయిలో నియంత్రిస్తుందని తమ పరిశోధనల్లో గుర్తించారు. ఈ మందు సామర్థ్యాన్ని హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మందు పనితీరును పూర్తి స్థాయిలో తేల్చేందుకు 3,900 మంది HIV ఎయిడ్స్ రోగులపై క్లినికల్ ట్రయల్స్ వేశారు. హైదరాబాద్లో రామంతపూర్లో హోమియో మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఈ ట్రయల్స్లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని ఆయుష్ వర్గాలు వెల్లడించాయి. 13 మంది HIV వైరస్ శూన్య స్థితికి వచ్చిందని, 2 ఎయిడ్స్ పూర్తి తగ్గిపోయిందని తేల్చారు. నేను మామూలుగా ఒక టాపిక్ దాన్ని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చెప్పాలంటే. కానీ ఏదైనా మనం ఒక టాపిక్ తీసుకున్నప్పుడు జస్ట్ నేను బిట్టు
దాని తర్వాత కొంచెం కొంచెం పైన చెప్పి వెళ్ళిపోతూ ఓన్లీ బిట్స్ చెప్తూ వెళ్ళిపోతూ ఇలా అయితే అతను కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే క్వశ్చన్ ఎన్ని విధాలకు కూడా అడగచ్చు. మనకు ఒక టాపిక్ దాని మీద పూర్తి అవగాహన ఉంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనము రాయడానికి ఈజీ అవుతుంది. మనం జస్ట్ పైన ఏదో 4 బిట్లు చదువుకొని అట్లా వెళ్ళిపోతే మనకు క్వశ్చన్ ఇస్తే అర్థం కాదు. కాబట్టి ఒక్కొక్క టాపిక్ నేను చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నాను, మీరు గమనించండి. ఏమనుకుంటారంటే కొంతమంది ఈ ఒక్క టాపిక్ కోసం ఈయన ఏందో ఇంత చెప్తున్నాడు అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను ముందే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనము ఒక టాపిక్ గురించి క్షుణ్ణంగా మొత్తం ఒక 2 నిమిషాలు అంతే, 2 నిమిషాలు మనం అంతా తెలుసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మనకు కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా మనకు చెప్పలేము కదా. ఏ విధంగా అడిగినా కానీ మనకు సబ్జెక్ట్ తెలిస్తే మనకు ఎట్లయినా అడిగితే మనం రాయొచ్చు. అందుకోసం మీకు ఒక టాపిక్ను కొంచెం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విషయం మీరు గమనించుకొని పూర్తిగా చదువుకుంటే మనకు మంచిది. కాబట్టి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తున్నాను. లేకపోతే నేను కూడా చాలా కొన్ని బిట్లు వేసుకుని పట్ట అని చదువుకుంటూ వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ యూస్. అది కూడా కొన్ని తగలొచ్చు. మన సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకు బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ భారత్లో రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది ఒకటి ఉందంటే, అది ఏటా దేశంలో లక్షల మంది పిల్లల ప్రాణాలను బలికొంటున్న అతిసార నియంత్రణకు కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఓకే, భువనేశ్వర్లో మార్చి 26న జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రోటా వైరస్ వ్యాక్సిన్ను విడుదల చేశారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా పోలియో, మసూచి, రోటా వైరస్, అడల్ట్ జపనీస్ వ్యాధులకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చినట్లుగా వెల్లడించారు. చూడండి, ఇప్పుడు మనకు ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఏమేమి తెలిసినాయి. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఎవరు అంటే అతను తెలిసింది. అది ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్లో తెలిసింది. దాని తర్వాత రోటా వైరస్లు ఏమేమి వ్యాక్సిన్లు వచ్చినాయనేది కూడా మనకు రోగాలు తెలిసినాయి. ఇలా మనం టాపిక్లు తెలిస్తే మనం పలు విధాలుగా క్వశ్చన్స్ వచ్చినా కానీ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇలా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత రోటా వైరస్ వ్యాక్సిన్ టీకాను తొలి విడతలో ఏపీ, ఒడిశా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారు. ఓకే, దాని తర్వాత కర్ణాటకలో కొత్త రకం కప్ప జాతి గుర్తింపు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా మణిపాల్ పట్టణంలో కొత్త కప్ప జాతిని అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది. చేతి బొటనవేలి గోరు పరిమాణంలో ఉండే దీన్ని కోస్తా తీరంలోని లాటిరైట్ రాళ్లలో గుర్తించారు. ఆ కప్ప కనిపించిన ప్రాంతాన్ని స్తురింపజేస్తూ దానికి మైక్రో హైలా లాటిరైట్ అని పేరు పెట్టారు. కేవలం 1.6 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ జాతి కప్పలు లేత గోధుమ వర్ణంలో నల్లని మచ్చలతో ఉంటాయి. వీటి అరుపు కీచురాయి అరుపును పోలి ఉంటుంది. కీచురాయి అరుపును పోలి ఉంటుంది వీటి అరుపు. ఓకేనా, దాని తర్వాత వేగంగా క్యాన్సర్ను నిర్ధారించే చిన్న పరికరాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని తయారీకి 30,000 ఖర్చవుతుంది. ఈ చిన్న పరికరాన్ని బెంగళూరులో మార్చి 4న జనవరి నానో సదస్సులో ప్రదర్శించారు.
ఓకేనా. వ్యాధి నిర్ధారణకు కొత్త పరికరం ఏబోలా వంటి తీవ్రమైన జబ్బులను సులభంగా గుర్తించే ఒక చిన్న పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. స్విట్జర్లాండ్లోని ఏకోలే పాలిటెక్నిక్ ఫెడరల్ డి లాసెన్ కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. ఇది బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం 0.005 మిల్లీమీటర్ల రక్త నమూనాలో 16 రకాల జీవ సంకేతాలను గుర్తించగలుగుతుంది. ఓకేనా. దాని తర్వాత గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించిన శాస్త్రవేత్తలు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్లుగా అమెరికా శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 11న ప్రకటించారు. దాదాపు 130 కోట్ల ఏళ్ల కిందట ఢీకొన్న 2 కృష్ణ బిలాల నుంచి ఉద్భవించి అంతరిక్షంలోనికి విస్తరిస్తున్న తరంగాల ఉనికికి నిర్ధారించేనట్లుగా యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ తెలిపారు. ఓకేనా. ఇప్పటి వరకు గురుత్వాకర్షణ తరంగాలను లెక్కించగలిగామని, ఇప్పుడు తొలిసారిగా ఆధారపూర్వకంగా గుర్తించామని ఈ సంస్థ తెలిపింది. ఓకే. దాని తర్వాత సూర్యకిరణాలతో హైడ్రోజన్. సూర్యకిరణాల నుంచి నీటిని ఏర్పరిచి తద్వారా హైడ్రోజన్ను తయారు చేసే మల్టీలేయర్డ్ ఫోటో ఎలక్ట్రోడ్ను కొరియన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సృష్టిలో సహజంగా జరిగే కిరణజన్య సంయోగ క్రియను ఆధారంగా చేసుకుని ఈ కొత్త పరికరాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియలో ఎలాగైతే సూర్యరశ్మి శక్తిగా రూపాంతరం చెందుతుందో అదేవిధంగా సూర్యరశ్మి నుంచి నీటి అణువులు సేకరించి వీటి నుంచి హైడ్రోజన్ను వేరు చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పరికరానికి వాతావరణంలో 90% శుద్ధమైన నీటిని గ్రహించుకోగలిగే సామర్థ్యం ఉందని పరిశోధకులు తెలిపారు. దాని తర్వాత భారత్లో కొత్త పక్షి జాతి. ఈశాన్య భారతదేశంలోని అడవుల్లో కొత్త పక్షి జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశం, స్వీడన్, చైనా, యుఎస్, రష్యా దేశాల శాస్త్రవేత్తల బృందం ఈ పక్షి జాతిని గుర్తించింది. 1947 తర్వాత భారత్లో గుర్తించిన అత్యంతమైన అరుదైన పక్షి జాతుల్లో ఇది 4వది. ఓకేనా. తొలి సేంద్రియ రాష్ట్రంగా సిక్కిం 75,000 హెక్టార్ల వ్యవసాయ భూమిని సేంద్రియ సుస్థిర సాగు కిందకు తీసుకురావడం ద్వారా దేశంలోనే తొలి ఆర్గానిక్ స్టేట్గా సిక్కిం అవతరించింది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ మార్గదర్శకాలకు అనుగుణంగా 75,000 హెక్టార్ల వ్యవసాయ భూమిని క్రమంగా సేంద్రియ సాగు పద్ధతిలోనికి మార్చారు. 2003లో పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ రాష్ట్రంలో సేంద్రియ పద్ధతిలోనూ భూమిని సాగు చేయాలని తీర్మానించడంతో క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులు అమ్మకాన్ని నిషేధించి రైతులు సేంద్రియ సాగును అనుసరించాల్సి తప్పనిసరి పరిస్థితి కల్పించారు. దాని తర్వాత హరిత విషరహిత
సెల్యులోజ్ ఏరోజెల్స్. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కాగితపు వ్యర్థాలను హరిత విషరహిత సెల్యులోజ్ ఏరోజెల్స్గా మార్చగలిగారు. ఏరోజెల్స్ అతి తేలికైన ఘన పదార్థాలుగానే కాకుండా మంచి ఆవాహక పదార్థాలు. గ్రీన్ ఏరోజెల్స్ చాలా తేలికైన విష ప్రభావరహిత అత్యంత దృఢమైన సంభ్రమైన జలవికర్ష పదార్థాలు. కాగితపు వ్యర్థాల నుంచి తయారు చేసిన ఈ గ్రీన్ ఏరోజెల్స్ను చాలా సరళంగా తక్కువ ధరకు సత్వరమే పొందవచ్చును. అదేవిధంగా మనము నెక్స్ట్ ఒక టాపిక్ చెప్పి ఈ వీడియో క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో ఇంకొక 2 వీడియోస్. ఈ 2 వీడియోస్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ జనవరి నుంచి డిసెంబర్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన మొత్తం అన్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ అన్నీ మొత్తం చెప్తాను. మీరు ఫాలో కండి. అలాగే వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి వీలైనంత వరకు. ఓకే, ఈరోజు మనకు ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఒంటెల నుంచి మానవుల్లోనికి జలుబు వైరస్. చూడండి, ఇతను చాలా ఇంపార్టెంట్. ఇవి జలుబు కారక వైరస్ ఒంటెల నుంచి మానవుల్లోనికి సంక్రమించినట్లుగా తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 4 రకాల కరోనా వైరస్లు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే రైనో వైరస్లుగా పేర్కొంటారు. జలుబుకు ఇవే కారణము. ఓకే, ఈ వైరస్తో తలెత్తే ఇన్ఫెక్షన్ సాధారణంగా ప్రాణహాని కలిగించవచ్చు. వీటిలో ఒకటైన ఏంటంటే ఇది HCOV 229. ఈ ఎక్కడి నుంచి వచ్చిందన్నది తేల్చుకునేందుకు జర్మనీలోని బాన్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. ఇదండి ఈరోజు మనం ఇంతవరకు మాత్రమే తెలుసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో దాదాపుగా ఇంకొక 2 చాప్టర్స్లో మనము మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పమని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. కొంతవరకు చూసి మీకు పెద్ద టైం కూడా పట్టదు. జస్ట్ ఒక క్లిక్ ఇస్తే లైక్ వస్తుంది, ఒక క్లిక్ ఇస్తే సబ్స్క్రైబ్ అవుతారు, ఒక క్లిక్ ఇస్తే షేర్ అవుతుంది. మీకు ఏమైనా ఉపయోగం ఈ వీడియోస్ వలన మీకు ఉపయోగం కలిగితే పెద్ద మనసు చేసుకుని జస్ట్ ఒక 5 సెకండ్లు ఆలోచిస్తే ఈ ఛానల్ గురించి క్లిక్ చేయొచ్చు. 5 సెకండ్లు మాత్రమే, 5 సెకండ్లు కూడా పట్టదు అనుకుంటాను. క్లిక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.